ఎప్పుడెప్పుడా అని ఇండియన్ సినిమా ప్రేక్షకులందరూ, సినిమా అభిమానులందరూ, ప్రపంచ సినిమా అభిమానులందరూ ఎదురు చూస్తున్నటువంటి వార్ 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. మనం ట్రైలర్ చూసాము. ట్రైలర్‌లో అయితే అద్భుతపరిచే ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంది ఇది. నిజంగా ఆన్ స్క్రీన్ పైన వార్ జరుగుతున్న ఫీల్‌ని అయితే కలగజేసింది. ఇద్దరు సోల్జర్స్ తలపడితే ఎలా ఉంటుంది, ఇద్దరు సోల్జర్స్ మధ్య జరిగే వార్ అని చెప్పేసి డైలాగులతో యాక్షన్ సన్నివేశాలు అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ లుక్ అయితే ప్రామిసింగ్గా ఉంది. ఆయన విజువల్ ట్రైలర్లో కనిపించినటువంటి ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. సినిమాలో కూడా ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. ట్రమండస్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ అయితే అద్భుతంగా నటించారు. హృతిక్ మనం చూసుకుంటే హృతిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వార్ అతనికి కొత్త కాదు. ఆల్రెడీ వార్లో ఆయన నటించారు. వార్ సీక్వెన్స్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఎన్టీఆర్ ఇముడుతారా లేదా, హృతిక్ ముందు నిలబడతారా లేదా అని చెప్పేసి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. టీజర్తో సందేహాలన్నీ పటాపంచలైనప్పటికీ ట్రైలర్తో ఇంకొకసారి ప్రామిసింగ్గా ఎన్టీఆర్లో అపియరెన్స్ కావచ్చు, ఎన్టీఆర్కి సంబంధించిన సన్నివేశాలు కావచ్చు, గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్కి అయితే పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు, పెద్ద సర్ప్రైజ్. మనం హాలీవుడ్లో సినిమాలు చూసాము, యాక్షన్ మూవీస్ చూసాము. హాలీవుడ్ మూవీస్కి తలపించేలా హాలీవుడ్ మూవీస్కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా వార్ 2 ట్రైలర్ చూస్తే అయితే అర్థమవుతుంది. వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషను, కైరా అద్వానీ, ప్రామిసింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారు. యష్రాజ్ పిక్చర్స్ నుంచి అయితే ఈ సినిమా వస్తుంది. ఇది ఒక దాదాపు 300 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతుంది. దీనికి బాక్స్ ఆఫీస్ వారికి అయితే సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి పోటీగా కూలీ వస్తుంది. కూలీ నుంచి ఈ పోటీ ఎలా ఉంటుందని చెప్పేసి బిగ్ స్క్రీన్ దగ్గర, బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ నడుస్తుందని చెప్పి, రియల్ వార్ నడుస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ రియల్ వార్లో ముందంజలో వార్ 2 చెప్పుకోవచ్చు. ఎందుకంటే వార్ 2 ట్రైలర్ వచ్చేస్తుంది. వార్ 2 పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి, వార్ 2 ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పేసి మనకి ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక మిగిలిపోయింది కూలీకి సంబంధించిన ట్రైలర్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు విశ్లేషణ బేరేజ్లు వేసుకుంటారు ఏ సినిమా ఎలా ఉండబోతుందని చెప్పేసి. బట్ రెండు కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలు కాబట్టి ముందుగా వార్ 2 సంబంధించిన ట్రైలర్ మనం అందరం చూసాము, చాలా ఎక్స్పీరియన్స్ పొందాము. వార్ 2 ట్రైలర్ ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లుగా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి థియేటర్లో ట్రైలర్ ప్రొజెక్షన్ జరుగుతుంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు అయితే ట్రైలర్ చూసి అయితే సంబరాలు చేసుకుంటున్నారు. సో వార్ 2 ట్రైలర్ అయితే ప్రామిసింగ్గా ఉంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిలీజ్ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.